అందరూ దయచేసి బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథము. అందరూ కూడా బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథము 11వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిలో నుండి నేను సమూల నాశనము చేసేదను కానీ నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించేదను. ఓకేనండి, అందరూ చూసారా బైబిల్? ఈ సమయంలో చదువుకున్న ఈ లేఖన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రక్షించు నీ దేవుడు అనే అంశం. రక్షించు నీ దేవుడు లేక దేవుడే నిన్ను రక్షించును అని పెట్టుకున్నా పర్లేదు. మీరు ఎలా పెట్టుకున్నా పర్లేదు. జాగ్రత్తగా ఈ 11వ వచనం మీకు అర్థమైందా? ఇర్మియా ప్రవచనం చూడండి, చాలా వింతగా ఉన్నట్టుంది కదా. ఏమని? యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. బాగా ఉంది కదా. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా అని చెప్పి, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిలో నుండి నేను సమూల నాశనం చేసేదను. కిందకు వద్దాం. సమూల నాశనము చేయను కదా. చేసేదని కానీ చేయను. దేవుడు మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చేయను కానీ చేసేదను. పైన ఏమన్నాడు? ఇది పైన ఏమన్నాడంటే, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇది నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నాను. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నాను. చాలా విచిత్రంగా ఉన్నాయి కదా మాటలు. మరి దేవుని మాటలు అర్థం చేసుకోవడం చాలా తేలిక అనుకుంటారండి. జాగ్రత్తగా వినండి. మనం చాలా జాగ్రత్తగా వినాలి. కొన్ని మాటలు మనకి ఎలా ఉంటాయంటే అర్థం అవుతున్నట్టు ఉంటాయి, అర్థం కావు కదా.
అర్థమవుతూ ఉన్నట్టు అనిపిస్తాయి, అర్థం కావు. అర్థం కానట్టు ఉంటాయి, అందులోనే అర్థం ఉంది కదా. మరి ఇది తెలుసుకోవాలంటే ఎలాగా? దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆదివారం చెప్పినట్టున్నాను కదా, నేను ఆదివారం ఈరోజు చెప్పాను. మీరు ఇంటికాడ బయట వెళ్ళినప్పుడే ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని ప్రార్థన ఉంచునైనా, ప్రభువా ఈ మందిరానికి పెడుతున్నాను కనుక ఈ సేవకుని వాడుకోండి అని చెప్పి మాట నాకు అర్థం అవ్వాలి, ఆయనకి అర్థమయ్యేటట్లుగా మీరు మాకు చెప్పండి, ఆయన వచ్చేది చాలు. ఒక చిన్న ప్రార్థన. అలాగని ఎక్కువ మోకరించేసి కంటిదారు చేయక్కర్లే. నువ్వు బయలులో వచ్చి ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చేప్పుడు అదే ప్రార్థన, ఏమి లేదండి. కానీ నీ మనసు చూసి, నీ యథార్థతను చూసి, నీ నీతిని చూసి ఆ చిన్ని ప్రార్థన సేవకుడు వాడుకుంటాడు. నిన్ను బలపరచడానికి వినేటువంటి మంచి గ్రహింపు శక్తి దేవుడిస్తాడు. అది పెద్ద ప్రార్థనే కాదు. కనుక ఇర్మియా చెప్తున్నట్టు ఈ మాటలు మనము సులువుగానే గ్రహిద్దాం. అడుగుదాం పరిశుద్ధాత్మ. ఏమండి, పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం సిద్ధపడాలి. అయితే ఈ 11వ వచనానికి ముందు ఎదర వచనాన్ని 10వ వచనాన్ని కూడా చదువుకుని మనము వెళ్దాం. జాగ్రత్తగా వినండి. మరియు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా సేవకుడైన యాకోబు ఆగనగదు, నా సేవకుడైన యాకోబు భయపడకము ఇశ్రాయేలు విస్మయమందుకము నేను దూరముగా నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమందు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను, బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతికి తిరిగి వచ్చి నిమ్మడించి అక్కడ తిరిగి వచ్చి నిమ్మడించి నెమ్మది పొందెదరు. చాలు. అయితే ఈ వచనంలో ఉన్నటి 11వ వచనం భావం, 10వ వచనం భావం ఏమిటంటే, ఇర్మియా దేవుని దగ్గర ఒక వాక్కును తెచ్చాడండి. విందాం. ఒక వాక్కును తెచ్చాడు అంటే దేవుడు పంపించాడు. ఇర్మియా, నా ప్రజలైనటి యూదుల దగ్గరికి వెళ్ళు, వాడితో మాట్లాడు. ఆ యూదుల్లో ఎవరుంటారు? యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, మరి విశ్వాసులైన వారు అందరూ కూడా నా ప్రజలైన వారు ఉన్నారు. వారు ఎవరో కాదు, యాకోబు సంతానం అని చెప్తున్నాడు. అయితే ఒక మాట ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, యూదా గోత్ర ప్రజలు 2 గోత్రాలు. అయితే ఇక్కడ యాకోబు, మీకు అర్థమైనా? మీరు గమనించండి. లేదా ఇశ్రాయేలు, నీ సంతతిని దూరముగా ఉన్న నీ సంతతిని నేనేం చేస్తాను? తిరిగి తెస్తాను. ఒకసారి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. యూదా వారు ఒక్కరు మాత్రమే, 2 గోత్రాల వారు మాత్రమే యాకోబు సంతానమా?
మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యూదా గోత్రం యొక్క యూదా ప్రజలు మాత్రమే యాకోబు సంతానమా? యూదా గోత్రంలో ఉన్న వాళ్ళు ఎవరంటే, యూదా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరంటే 2 గోత్రాల వాళ్ళు. ఒకళ్ళేమో యూదా గోత్రం వాళ్ళు, రెండో వాళ్ళేమో బెన్యామీను గోత్రం వాళ్ళు. ఇంకా అర్థమైందా? ఈ 2 గోత్రాల వాళ్ళు యూదా గోత్రం ఉన్నారు, కన్నా మిగతా ఉన్న 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలు అన్నారు. అయితే మీకు టోటల్గా ఎంతమంది వచ్చారు చెప్పండి? 12 గోత్రాలు వచ్చారు. ఈ 12 గోత్రాలు కలిపితేనే కదా యాకోబు సంతానం. ఏమంటారు? మాట్లాడండి. నీకు బుర్రకి ఎక్కుతున్నది లేదో అనేది నేను అందుకు అడుగుతున్నాను. మరి ఇక్కడ యూదా వారికే చెప్తున్నాడా అనే ఆలోచన మనకి వస్తుంది. కాదు యూదా వారికి చెప్తూ ఒక పక్కన అశూరియక రాజులు 10 గోత్రాల వారిని అశూరు దేశాన్ని తీసుకెళ్ళిపోతారు. వేరే వేరే ప్రవక్తలు ప్రవచించారు, మీరు సరలోకి వెళ్ళిపోతారని. అశూరు రాజులు వచ్చి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆ 10 గోత్రాలు ఉండే చోట ఏం జరిగిందంటే, అశూరు రాజు వెళ్ళి అక్కడ ఖాళీ అయిన జనంలో అక్కడ ఆ ప్రజల్ని, ఆ దేశ ప్రజల్ని, ఏ దేశ ప్రజల్ని, అన్య ప్రజల్ని పెట్టాడనుకున్నాడు. అయితే ఈ తర్వాత బబులోను రాజులు వచ్చారు. ఈ బబులోను రాజులు ఏం చేశారంటే యూదా 2 గోత్రాలని ధ్వంసం చేశారు, దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా ప్రవచనాలండి. అప్పుడు వీళ్ళు వాళ్ళు కలిపి ఎక్కడికి వెళ్ళిపోయారు? శరలూరికి, శత్రువుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయారు. అంటే పరాయి దేశములకు అదే కనుక రాశాడు, చెదరగొట్టబడ్డారు. వీళ్ళు తిరిగి మళ్ళా రావడానికి దేవుడు వేరే వేరే వాక్యాల్లో రాశాడండి. రాసి ఏమన్నాడంటే, తిరిగి మిమ్మల్ని మీరు పరదేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత, పరాయి దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత వారికి బానిసలుగా ఉండి మీరు జీవించి పరిస్థితులు మీకు అక్కడ బాగోవు, చాలా భయంకరంగా ఉంటాయి. అయితే 70 సంవత్సరాల తర్వాత తిరిగి మీరు ఏం చేస్తారు? తిరిగి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తాను అని ఇర్మియా చెప్పాడు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, తిరిగి మిమ్మల్ని ఏం చేస్తానంటే మరలా ఎక్కడి నుంచి అయితే మీరు చెదరగొట్టబడ్డారో అక్కడికి మీరు వస్తారు. యోధావారులారా, అలాగే యాకోబు సంతానమైనబడిన 12 గోత్రాల వారులారా అని చెప్పడానికి ఎవరిని ఉపయోగించాడు? వాళ్ళ పితృలైన ఇశ్రాయేలును ఉపయోగించి ఈ 12 గోత్రాలతో మాట్లాడుతున్నాడు. యాకోబు పుట్టినటి 12 గోత్రాలతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది, యూదా గోత్రాన్ని వేసుకుని హెచ్చరిస్తూ ఇర్మియా 10 గోత్రాల వారికి కూడా ఒక రోజున విడుదల కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు నిన్ను రక్షించగలడని, రక్షించగలిగే దేవుడని మనకి ఇక్కడ కనబడుతుంది.
అయితే ఇక్కడ మనకి 11వ వచనంలో ఒక చిక్కు సమస్య ఏమిటి అంటే, మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మను అడుగుదాం. యెహోవా వాక్కు కదా, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు, ఇశ్రాయేలు అంటున్నాడు. అంటే ఎవరిని గురించి మాట చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు యాకోబు అంటే ఇసాకు కొడుకుని గురించి అంటున్నాడా? కాదు కాదు, యాకోబు యొక్క సంతానం అంతటిని, లేక ఇశ్రాయేలీల యొక్క సంతానం అంతటిని గురించి మాట్లాడుతున్నట్టు మాట. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 11వ వచనంలో చెప్తున్న మాట ఏమిటి అంటే, నీకు తోడై ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. ఇదిగో నిన్ను తీసుకెళ్ళిపోయినా, నిన్ను చెదరగొట్టిన, నిన్ను అక్కడక్కడికి అనగా భయపెట్టి చెదరగొట్టిన, ఎక్కడెక్కడ దాక్కున్న మీరు ఆయా దేశాల్లోకి వెళ్ళిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా సమూల నాశనము చేసేదను. ఆగం. ఇంత పరిస్థితి ఈ గోత్రాల వాడు ఇంత తెచ్చుకున్నారు. సదా ఇశ్రాయేలుకు తోడుగా ఉంటాను అని అన్నాడు దేవుడు. యాకోబు సంతానాన్ని కాపాడతానని అభయం ఇచ్చాడు. కానీ దేవుడు ఇంటికని తిరిగి వాడు నాశనం చేయాలనుకున్నాడు, చెదరగొట్టాలనుకున్నాడు అంటే వాడు చేసి తప్పలే. మీకు నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, సంఘంలో కూడా చాలాసార్లు కొన్ని పరిస్థితులు అనుకూలంగా మనకు రాకుండా అభ్యంతరం దేవుడు చేయలేని వాడుగా, లేక దేవుడు నోరు మూసుకున్నవాడుగా, దేవుడు మనల్ని మన జీవితాలను చెదరగొట్టినట్లుగా, పరిస్థితులు అనుకూలం లేనట్లుగా మనకి కనబడుతూ ఉన్నట్లుగా జరుగుతుంది. అదేంటి అంటే, మన చేతులారా కొన్ని దేవుని విషయాలు చేయకపోవటం వలన ఈ రోజు నీకు సహాయం రాకపోవడం. ఎప్పుడు అది నీకు జ్ఞాపకం ఉండొచ్చు, జ్ఞాపకం రాకపోవచ్చు. ఆ టైంలో నువ్వు దేవుని విషయాల్లో ముందుకు రాలేకపోవచ్చు. ఏదేదో నీ ఎదురు కనపడి దాన్ని పట్టుకుని నువ్వేం చేసావు అంటే ముందుకు వెళ్ళిపోయావు. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్చలేదు, దేవుడు పని కొరకు నువ్వు సహకరించలేదు. ఇలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలీయులు అనబడినటువంటి, యూదా గోత్రములు అనబడినటువంటి వాళ్ళు దేవునికి చాలా భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. దేవుడి మాటలు వినకుండా చాలా పరిస్థితులు అండి. కానీ ఒక పక్క నుంచి ఆయన చూసేటప్పుడు ప్రేమ, ఏం చేయలేకపోతున్నాడు, ఆడేం చెప్పింది ఏంటలే. మనం కూడా అంతే కదా, ఒకసారి ఏమంటుంది దేవుడు చెప్పినట్టుగా చేయరు. ఆడ గురించి మనం చూసినప్పుడు మనకేం కలుగుద్ది? ప్రేమ పుట్టుకొస్తుంది, జాలి పుట్టుకొస్తుంది. కానీ దేవుడు కూడా పక్షపాతి కాడండి. దేవుడు పక్షపాతి కానే కాదు. ఆయన ప్రేమ ఒక పక్క నుంచి ఉంది, కానీ నువ్వు చెప్పింది మాత్రం చేయలేదని ఒక పక్క నుంచి బాధపడతాడు. ఒక పక్క నుంచేమో నువ్వు చెప్పింది చేయలేదని కొంత, ఒక పక్క నుంచేమో నేను ఎందుకు నా కుమార్తెకి నేను అడ్డగించుకున్నాను అనే బాధ ఉంటుంది. ఇదంతా దేవుని హృదయంలో తనకున్న బాధ ఎవరితో చెప్పుకోవాలి? దేవుని బిడ్డలారంటే తిరిగి నువ్వు మరలా ఆయన కొరకు బ్రతకడానికి పూనుకుంటే, అనగా చేయి కలిపితే, అడుగులోకి అడుగేస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, వాక్య ప్రకారంగా చెప్పినండి సంఘంలో సమాసంలో అందరితో కలిసి సేవ చెప్పిన విషయాల్లో గమనించి నడిస్తే అప్పుడు ఆయన మళ్ళా చూసి నీకు సహాయం చేస్తాడు. అయితే వీళ్ళు దేవుడు చెప్పినప్పుడు చేయలేదు. కానీ ఎక్కడండి 70 సంవత్సరాలు పట్టిందంటండి. ఎన్ని సంవత్సరాలు? అది మారడానికి తిరిగి మళ్ళీ రావడానికి ఎంత పట్టిందండి? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అంటే తీసుకెళ్ళిపోయిన కూడా చచ్చిపోయి ఉంటారు కదా. అక్కడక్కడ పుట్టిన పిల్లలు కూడా కొంతమంది పెద్దోళ్ళు కూడా చచ్చిపోయి ఉంటారు. కొన్ని తరాలు జరుగుంటాయి.
అయినప్పుడు కూడా దేవుడు చూసారా మర్చిపోని దేవుడు. దేవునికి స్తోత్రం. అది దేవుడు. మనమైతే మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోని దేవుడని. అందుకే ఆయన రక్షించగలిగేవాడు అనే మన అంశాన్ని మనం పెట్టుకోవడం కారణం. అయితే ఇక్కడ మనం నేర్చుకుందాం. ఈ మాటను మనం వివరించుకుని మనం ముందుకు వెళ్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చెదరగొట్టబడిన తర్వాత ఏం చేస్తాడు? సమూల నాశనం చేసేదును అన్నాడు కదా. కానీ చూడండి ఇక్కడ నేను చూడండి, కానీ ఏమండి బిడ్డ తప్పు చేశాడు కానీ ఇంకా అట్లయినా బిడ్డ అంత బాధ పెడుతున్నాడు కానీ మనం చాలా బిడ్డ పట్ల హింసలు పొందుతున్నాం, బాధలు పొందుతున్నాం. కానీ అంటే అక్కడ ఏముంది? ఏదో ఉంది. మళ్ళా మారితే, మళ్ళా తిరిగితే, మళ్ళా నా సన్నిధిలో ఉండితే, నేను చెప్పినట్లుగా జీవిస్తే అయ్యప్పుడు చెప్పాను ఎలా జీవించాలని చెప్పుకున్నాము. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే నీ పట్ల రక్షణ కార్యం, సహాయ కార్యం దేవుడు చేస్తాడనేదే మన యొక్క వాక్య పరిచర్యలో ఉన్న మాట. కానీ నిన్ను సమూల నాశనము మళ్ళీ మాటిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నాకు అంత బాధ ఉంది, మిమ్మల్ని రుబ్బులోట్లో పెట్టి రుబ్బేయాలనిపిస్తుంది. కానీ ఏమనిపిస్తుంది నాకు? నేను ఫోన్లో చూశాను, నేను చూడండి ఫోన్లో చూశాను, ఒక చేప డిష్లో వేసాడండి. వాటర్ దాంట్లో ఉంటాయి కదా కాదుది. కత్తోడు తెచ్చినాడు. కత్తోడు తెచ్చి చేతిలో పెట్టి చేప ఆ నీటిలో తెస్తుంటే అది చిన్నపిల్లల ఏడుతూ మొదలెట్టిందండి. మీరు చూసారా లేదో కానీ వాట్సాప్లో అంటే అలా పెట్టారు. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే దాన్ని కొయ్యకూడదని దాన్ని ఏం చేసాడు, దాంట్లో వదిలిపెట్టేసాడు. చూడండి దేవుని ప్రేమ. చూడు మనుషులకి అంత ప్రేమ ఉంటే అదొక అది గ్రాఫిక్స్ పెట్టి చేశారు కానీ అది నిజం కాదు. అయితే నిజంగా నువ్వు నేను ఏడుస్తుంటే ఆయన మనం బాధపడతాడా? ఆయన తెలుసు. ఏమంటాడంటే చెయ్యను, ఏం చేయను, సమూల నాశనం చేయను అని చెప్పి ఏమంటే అయితే ఇది ఉంది ఇక్కడ. అయితే ఏ మాత్రము నిర్దోషినిగా ఎంచకుండానే ఆగండి. ఏమండి ఆయన నిర్దోషినిగా ఎంచకుండానే సహాయం చేస్తాడట. నువ్వు నిర్దోషం కాదు, నువ్వుగా దేవుని పట్ల పాకులాడిపోయిన దాను కాదు, వాడు కాదు, నిర్దోషము. ఇప్పుడు ఏమన్నాడు? నేను నిన్ను నిర్దోషునిగా ఎంచకుండానే అండి. నిర్దోషులుగా ఎంచకుండా ఎవరు సహాయం చేస్తారండి? ఎవరు రక్షిస్తారండి? కోర్టు అయినా రక్షిస్తుందా? నువ్వు నిర్దోషి కాకుండా నేను నిర్దోషం చేస్తుందా అండి? దోషి నిర్దోషిగా చేస్తాడండి? చేయడు కదా. కానీ ప్రభు ఎంతో గొప్పవాడండి. నువ్వు దోషమైనా కానీ నువ్వు నిర్దోషుగా ఎంచను కానీ నేను దోషిగా ఎంచను కానీ మితముగా శిక్షించదను. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే కొంత మట్టికి శిక్షిస్తాను, తర్వాత కాలంలో నీ సంతానం అంతటి నేను ఏం చేస్తాను? రక్షిస్తాను. అర్థమైందా ఈ రోజుల యొక్క భావం? అయితే దేవుడు నిన్ను రక్షించాలి, లేకపోతే రక్షించగలిగిన దేవుడు ఆయన నీ పట్ల ఉండాలి అంటే కొన్ని చేయాలి. అవి మనం చదువుకుందాం. ఒకటి
యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఏంటది? యథార్థ హృదయం కలిగి ఉండాలి. కీర్తన గ్రంథాన్ని తెరవండి. కీర్తన గ్రంథము తెరవండి. 7వ కీర్తన తీసి 10వ వచనాన్ని చదవగలరా? దుష్టులు చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించే దేవుడే నా కీడమును మోయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విన్నారా? నీకు రక్షణ కలగాలి, సహాయం కలగాలని కోరుకుంటానండి. వారు ఎవరైతే ఉన్నారో తిరిగి దేవుని వైపు మీ హృదయాలను యథార్థముగా ఉంచుకోవాలి. పైన చదువు 8వ నుంచి. అవును. నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. ఆగుదాం. అంతే కదండి. నీ నీతిని బట్టే కదా సహాయం చేస్తాడు. నీకు యథార్థతను బట్టి కదా సహాయం చేస్తుంది. అంతేనా? నువ్వు యథార్థంగా లేకుండా సహాయం కావాలంటే ఎలా కుదురుతుందండి? నువ్వు నీతిగా లేకుండా ఉంటే ఎలా సహాయం కుదురుతుందని ఇక్కడ అంటాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకేం చేస్తాడు? న్యాయమే చేస్తాడు. ఈ రోజున సంఘానికి న్యాయం చేయాలంటే నువ్వు తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ దేవునికి దూరంగా ఉంటూ ప్రార్థన లేకుండా దేవుని సన్నిధిలో నాకు అదయ్యింది, నాకు ఇదయ్యింది, ప్రభువా సహాయం చేయండి అని మనము అడిగి దేవుని దగ్గర పొందుకోవడం ఎంత న్యాయమో ఆలోచన చేయండి. చాలామంది ఈ రోజున సంఘంలోనే కాదు, చాలా సంఘాల్లో కూడా ఇలాగే ఉన్నారండి. అయితే దుష్టులు చెడుతనాన్ని ఆఫ్ చేసుకోవాలి, దుష్ట మనసును ఆఫ్ చేసుకోవాలి. సంఘంలో ప్రతి ఆదివారం చెప్తున్న మాట అదే. కానీ ఇంకా చెడుతనము వారి హృదయాలు ఉంచుకుంటూ పక్కవారిని కూడా చెడిపోయేటువంటి మనసు కలిగిన వారిగా ఉన్నారండి. దయచేసి జాగ్రత్త. నీతి గల వారిని మాత్రం ఏం చేస్తాడైనా స్థిరపరుస్తాడు, సహాయం చేస్తాడు. అంతేగాని చెడుతనం కలిగిన వాడితో సావాసం, చెడు తనం కలిగిన వారి యొక్క విషయాలలో జోక్ చేసుకుంటూ వాళ్ళతో ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడని అనుకోవడం కష్టం. నీతి గల వారిని స్థిరపరుస్తాడు. నీతిగా ఉండు. అవతల మనిషి ఎలా ఉంటే నీకు ఎందుకు? అలాంటి అబ్బాయి, ఆ పక్కన ఉన్నటువంటి అబ్బాయి ఎలా ఉంటే నీకు ఎందుకు? యవనస్తుడే నువ్వు, యవనరాలవే నీవు, పురుషుడివై నువ్వు, స్త్రీవై నీవు, నీ జతకాళ్ళు నీ పక్కన ఎలా ఉంటే నీకు ఎందుకు? నీవు దేవుని దగ్గర స్థిరంగా ఉండు నీతిగా. అప్పుడు నీ యథార్థతను దేవుడు చూసి నీకు సహాయం చేస్తుంది. సహాయం చేసే దేవుడు ఆయన. దేవుడు నిన్ను రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడు, నిన్ను రక్షించడానికి కృప చూపే దేవుడు. ఇంకా ఏం చేయాలి అని మనం అనుకుంటే కీర్తన గ్రంథంలోనే 37వ కీర్తన చూద్దామా? తీయండి, చాలా క్లుప్తంగా వివరించుకుందాం. 34వ కీర్తన తీయండి. 34వ కీర్తన, క్షమించండి, 37 కాదు, 6వ వచనాన్ని చూడండి. దీనుడు మర్రపెట్టగా యెహోవా ఆలకించును. 34:6 అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించును. దీనుడు మర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఆ దీనుడి యొక్క శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. దేవునికి స్తోత్రం. సహాయము చేస్తాడు. ఎప్పుడు? నువ్వు దీనత్వము కలిగి మొదలుపెట్టినప్పుడు. దీనత్వం కలిగి ఉండటమే కాదు, చాలామంది నేను దీనుణ్ణి అని నాకు ఇది సహాయం చేయడు దేవుడు అనుకుంటాడు.
కానీ దీనత్వంతో పాటు నువ్వు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దీనత్వం ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, దీనత్వం ఉండాలి. అప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. ఒకటి, యథార్థ హృదయం కలిగిన వారికి ఆయన సహాయం చేస్తాడని చెప్పుకున్నాం. రెండు, దీనత్వము కలిగిన వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అని 34వ కీర్తనలో 6వ వచనంలో మనం చెప్పుకుంటాం. మనం కొంచెం 4వ వచనం నుంచి కిందకు వద్దాం ఒకసారి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన పుత్రం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి కొద్దిగా గట్టిగా చెప్పండి. ఎవరి దగ్గర ఈ విచారణ చేశాడండి? మీకే చెప్తున్నాను. ఎవరి దగ్గర విచారణ చేశాడు? ఎవరి దగ్గర చెప్పుకున్నాడు? మనం ఎవరి దగ్గర చెప్పుకుంటున్నాం? మనం చాలాసార్లు మనుషుల దగ్గర చెప్పుకుంటున్నాం. మనుషులు చెప్తున్నాం అని అంటున్నాం. మనుషులు చెప్పేది ఎప్పుడైనా సరే నీకు శాశ్వతమైనది కాదు, నీకు సహాయం కాదు. అదేదో కాంక్షేపు దేవుని పాదాల దగ్గర చేయదు. ఎవరి మీద ఇష్టం అండి? మంచి చెప్పిన మీద ఇష్టమా, బాధకరమా? ఆలోచించండి. కనుక పిల్లరా, దయచేసి అలా ఉండొద్దు సంఘంలో. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వినాలి, తెలుసుకోవాలి. తెలియ వారికి మీరు చెప్పాలి. ఇందుకు చెప్పమంటారా? వాళ్ళు ఇంటారా ఇంద్రా అని కాదు. ఒక ఆత్మను అగ్నిలోంచి రక్షించిన వాడు అవుతావు. ఒక ఆత్మను అగ్నిలో రక్షించిన దాని అవుతావు. ఇందులో రాస్తాడు, యోధా పత్రికలో రాస్తాడండి. నీ సహోదరుడి పట్ల నీకు బాధ లేదా? నీ సహోదరి పట్ల నీకు బాధ లేదా? వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళే, కానీ వాళ్ళందరూ పడిపోతున్నారు. మరి నీ బాధ్యత లేదా అని పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. మరి దానికి సమాధానం రేపు దేవుని దగ్గర నువ్వు ఏం చెప్తావు? నీ మట్టికి నువ్వు వస్తే సరిపోయిందా? నువ్వు చెప్పమంటే ఎలా చెప్తావు? ఇబ్బందికరంగా చెప్తావు. ఇబ్బందికరంగా చెప్పకూడదు. చాలా ప్రేమగా, చక్కగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా, నాటుకునేలాగా, వాడు మళ్ళీ తిరిగి నీకు మన సమాధానము ఏదో విధంగా చెప్పి నిన్ను బాధపట్టి మాట్లాడేటట్లుగా మాట్లాడకూడదు. మాట్లాడాలి, చెప్పాలి. ఒకరు ఎబ్రీయులు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఒకరికొకరు ఏం చేసుకోవాలి? హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకోవడం అంటే ఏంటి? గొడవపడటమా, తిట్టుకోవడమా? అది కాదు. చక్కగా మృదువైన మాటల చేత వాళ్ళ హృదయాన్ని నొప్పించుకున్న రక్షణలోని నడిపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దీనత్వం కలిగి ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. ఓకేనండి. ఇక్కడ యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇస్తాడు ఆయన. నా భయములు అన్నింటిలో నుండి ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. నీ భయం అన్నింటిలోంచి సంఘం తప్పించలేదు, పాస్టర్ గారు తప్పించలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నేనైతే తప్పించలేనండి. దేవుడు ఒక్కడ మాత్రమే తప్పించగలడు. అందుకే ఆయన తట్టు చూడగా మీకేం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో మీ భయాలు, మీ బాధలు, మీ కష్టాలు అన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి. కనుక దీని మనసుతో మేము ఏం చేస్తామంటే, దీని మనసు కలిగి ఏం చేస్తామంటే, అనగా నీవు దేవునికి మొర్ర పెట్టును, ఆయన ఈ శ్రమనిట్లోంచి కాపాడటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. మరొక మాట చదువుకున్నాం. కీర్తన గ్రంథం 116 కీర్తన, 116వ కీర్తన. ఇది అందరూ బైబిల్ తెచ్చి 116 6వ వచనం చదవగలరా? యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయనను ఇక్కడ కూడా రక్షిస్తాడటండి. అర్థమైందండి? ఇక్కడ చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. యెహోవా సాధువులను కాపాడుతాడు. వాళ్ళు ఒకవేళ కుంగిపోయినట్లయితే ఆయన రక్షిస్తాడు. అంటే నువ్వు సాధువై ఉండాలి.
జంతువుల్లో సాధు జంతువు ఏదని? గొర్రె. సాధు ఏదని? గొర్రె. అందుకనే మనల్ని మారిపోయిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, యేసు రక్తంలో కడబడిపోయిన తర్వాత, మన జీవితాలు అన్నీ మార్చబడిపోయిన తర్వాత మన జీవితమే ఒక రకంగా ఉంటుంది. ఒకసారి కోపపడిన నీవు కోపం లేదు, ఒకసారి పాపం చేసిన పాపం లేదు, ఒక ముందు నువ్వు కొట్టేవాడు తిట్టేవాడు రకరకాలుగా ఉండేవు. ఇప్పుడు నీ జీవితంలో మార్పు కలిగింది. ఏమైపోయావు? సాధువు అయిపోయావు. అంటే దేవుడు సాధువు కలిగిన వాడిని రక్షిస్తాడు, సాధువు జీవితం కలిగిన వాడిని రక్షిస్తాడు. సంటి బిడ్డలు కూడా చదువు కలిగి ఉంటారు. బాగా సంటి బిడ్డలు, పాత బిడ్డలు చదువు కలిగి ఉంటారు. పౌలు గారు చెప్తాడు అన్నమాట. చూద్దాం ఒకసారి చూద్దాం. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక తీసుకొని తెస్సలోనికైయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక తీయండి. 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయితే పాలిచ్చి తల్లి తన సొంత బిడ్డను గారాభించినట్లుగా అదిగో మేము అంటే సేవకులైన మేము సంఘమైన మిమ్మల్ని మీ మధ్యన ఏం చేసాము? మేము సాధువులమై ఉంటిమి. దేవునికి స్తోత్రం. అండి మీరు తిరిగితే మేము తిట్టలేమా అండి? మీరు చెప్తే 10 మంది దగ్గర మేము చెప్పలేమా? కానీ అలా లేము. మీరు తిట్టినా, 10 మందికి చెప్పినా, 10 మంది దగ్గర రకరకాలు మాట్లాడినా మేము ఎందుకు నోరు మూసుకుంటున్నాం అంటే మేము మారి మనసు పొందిన, రక్షణ పొందిన సాధువులైన సేవకులం. అలాగే సంఘం కూడా సాధువులు కలిగింది సేవకులుగా దైవ పిల్లలుగా ఉంటే నీ కుటుంబము నీవు ఇవ్వగలుగుతావు అంటే రక్షణ కలుగుంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించండి. కొంచెం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. దయచేసి బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథం కూడా తెరవండి ఒకసారి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 1వ మాట, దేవుడు నిన్ను రక్షిస్తాడు అనే మాటలు వింటున్నప్పుడు నువ్వు యథార్థ హృదయం కలిగి ఉన్నావా? దీనత్వం కలిగి ఉన్నావా? సాధువై ఉన్నావా? యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నావా? చదువుదాం దేవుని వాక్యం. 22వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, కీడుకు ప్రతి కీడు చేసుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయన నిన్ను రక్షించును. నువ్వు కనిపెట్టుకోవాలి తప్ప నువ్వు ఎదరవాడికి కీడు చేయటం, నువ్వు కీడు చేసుకోవడం, నువ్వు ఇబ్బంది పడటం అది కీడు నీ అంతటా నువ్వు కీడు చేసుకోవద్దు. సహాయము దొరకలేదని చెప్పేసి చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది లేరండి? గురిపోసుకునే వాళ్ళు లేరండి? కృష్ణాలు పూసుకునే వాళ్ళు లేరండి? అనగా దాని కింద దేని కింద పడి చచ్చిపోయిన వాళ్ళు లేరండి? లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే కీడుకు ప్రతి కీడు అనగా ఈ కీడు వచ్చిందని చెప్పేసి ప్రతి కీడు అంటే నీకు నీవే చేసుకునవద్దు, అలాగ చేయవద్దు. దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేసి సహాయం చేసే వరకు కూడా మొరపెట్టు, ఆయన సహాయం చేస్తాడు. కీడు వచ్చింది కదా అని చెప్పేసి ప్రతి కీడు ఎవరికి బాధ? నీ ఇంట్లో నీ బిడ్డలకు బాధ. నువ్వు లేకపోతే అది భర్త అయిన భార్య అయిన కీడికి బట్టి కీడు వచ్చింది కదా అని చెప్పి చాలామంది రైతులు చాలామంది ఏంటంటే కీడు వచ్చిందని చెప్పేసి పంటలు పోయినని చెప్పేసి
అలాగా అప్పులు తీర్చలేక చనిపోయిన కుటుంబాల్లో ఎంతోమంది లేకమలేదు. అది కీడే, కానీ దానికి బదులుగా నువ్వేం చేస్తున్నావు? అది కీడు చేసుకుంటున్నావు. బతుకుంటే ఏదో ఒక రోజున అనమాట ఈ పిల్లలకి అనగా ఇబ్బంది చేస్తున్నాం. కనుక ఇలాంటి పనులన్నీ మానేయండి. యెహోవాకు లేక దేవునికి మొరపెట్టండి. ఆఖరిగా ఇంకొక మాట మనం చదువుకుని ముగించుకుందాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉండము, దేవుడు నీ కార్యం చేస్తాడు. 7వ అధ్యాయము 50వ వచనం చదవగలరా? అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధాన కలవదానివై ఆ స్త్రీతో చెప్పాను. ఇంకా నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? రక్షిస్తుంది, బాగు చేస్తుంది, సహాయం చేస్తుంది. ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఒక కుటుంబంలో చేరాడు యేసు ప్రభు. అక్కడ చాలామంది కూర్చుని భోంచేస్తున్నారు. ఆ సమయంలో ఆ టైంలో ఏం జరిగిందంటే ఆ స్త్రీ వచ్చిందండి. అత్తరుపుడు తీసుకొచ్చి ప్రభు పాదాలు కడుతూ మొదలెట్టిందండి. దేవుడు ఆమె పాపాలను ఆమె చేసిన కార్యక్రమాలను క్షమించి మరి ఏమంటారంటే నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నువ్వు సమాధాన గలదానివని తెలుపు అన్నమాట. కానీ విశ్వాసంలో ఎవరైతే ఉంటారో, విశ్వాసం వల్ల ప్రార్థన చేస్తారో వారికి దేవుని సన్నిధి నుంచి రక్షణ కార్యాలు చూడగలుగుతారు. కనుక దేవుడు నిన్ను రక్షించాలి అంటే, నీకు రక్షణ కలగాలి అని అంటే మొట్టమొదటిగా యథార్థము కలిగి జీవించాలి, దీనత్వము కలిగి జీవించాలి, సాధువై జీవించాలి, యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. విశ్వాసం కలిగి ఉంటే నువ్వు రక్షణ పొందుతావు. రక్షింపబడి క్రీస్తులో పాలిదానివై పాలివాడివై ఉంటావని తెలియజేస్తూ ఈ చిన్న మాటలు మనందరి వెనుకలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పగలరా? గట్టిగా ఒకసారి చెప్పండి.